అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలని ఒక వీడియో పెడుతున్నా. ఏంటంటే మీరు చూసే ఉంటారు, విజయవాడ ప్రాంతం మొత్తం నీటితో మునిగిపోయి వాగులు అలాగే పొలాలు ఇల్లులు కూడా ఒకటైపోయినాయి. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మాటగా మన సర్వేపల్లి నియోజకవర్గంలో తీపుగూడూరు మండలంలో ఒక ట్రాక్టర్ బోల్తా పడి ఒక 5-6 పుట్టులు ధాన్యము నీటిలో కలిసిపోయి నానిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రోడ్డులు అంటే ప్రతి పొలంలోకి వెళ్ళటానికి, ట్రాక్టర్ వెళ్ళటానికి ప్రతి పొలములో ఆ రోడ్డు సౌకర్యం బాగుండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రోడ్డులు బాగున్నప్పుడు ఆ ట్రాక్టర్లు వెళ్ళేదానికి, ఆ పండించిన పంట ధరికి తీసుకురావడానికి అంటే బయట వేయటానికి బాగుంటుంది. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా రైతు మారడు. ఎందుకంటే రైతు అన్నవాడు లేకపోతే మన ఖచ్చితంగా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. అలాంటి రైతుని మనం బాగు చేయాలంటే ప్రభుత్వాలు ఇప్పుడైనా తక్షణమే తెలుసుకుని ఆ ఒక్క పండిస్తున్న పంటని ఖచ్చితంగా మంచి ధర ఇచ్చి కొనుక్కోవాలి. ఎందుకంటే మన దేశానికి ఎన్నెమ్మకి ఎవరంటే మనం రైతు అని చెప్తాం. రైతు అని చెప్పటానికి నోటితో కాదండి. ఎందుకంటే ఈరోజు ఈ వీడియో పెట్టడం కారణం ఏంటంటే, రోడ్డులు సరిలేక ట్రాక్టర్లు తిరగబడిపోయి రైతులు ఎంతోమంది చనిపోతున్నారు ట్రాక్టర్ల కింద పడి. అర్థమవుతుందో లేదో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రైతులు చనిపోతుంటే ఒక్కరికి కూడా బాధ లేకపోవడం చాలా బాధాకరం. మీరు ఆల్రెడీ నేను వెనకాల ఫోటో పెడతాను, తీపిగూడూరు మండలం పేడూరుకి ఆ ఇళ్ళ దారిలో వాళ్ళు పడుతున్న బాధ. ఎందుకంటే చాలామంది చూశారు. ఎందుకంటే తుఫాన్లు వచ్చి మునిగిపోతే అది వేరండి. కనీసం చేసుకున్న వచ్చిన పంటను కూడా బయటికి తీసుకురావడానికి రోడ్డు సౌకర్యం లేకపోతే ఎంత బాధాకరం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే రైతు అనేవాడు లేకపోతే, మళ్ళీ చెప్తున్నాను, మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడం చాలా కష్టం. ఏ విధంగా చేతనైనా సరే. ఎందుకు చెప్తున్నానంటే, ఒక మత్స్యకారుడిగా నేను పదే వీడియోలు పెడుతున్నాను. చూశారు కదా, ఇవన్నీ కూడా బోట్లే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మత్స్యకారుడికి సముద్రంలోకి వెళ్తే ఎంత డేంజరో, అదేవిధంగా ఒక రైతు పండించుకున్న పంట అది చేతికి రాకపోతే ఎంత బాధాకరం. ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో చూస్తున్న అధికారులు మీరు ఎవరైనా చూసినట్లయితే రైతుని ఆదుకోవాలి. ఎందుకంటే రైతు అనేవాడు పాపం ఈరోజు సరిగ్గా పంట పండించుకోలేక అప్పులు చేసి చనిపోతుంటే కనీసం ప్రభుత్వాలు మాట చెప్పడమే తప్ప ఏది చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఏ జిల్లా అయినా లేకపోతే మన దేశంలో ఎక్కడైనా సరే ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసుండి గడ్డిని తీసుకెళ్లేటప్పుడు ట్రాక్టర్ల మీద తీగలు తగిలి చనిపోయిన వాళ్ళు చాలామంది, ట్రాక్టర్లు తిరగబడి చనిపోయిన వాళ్ళు చాలామంది. ఎందుకు ఈ మాట పదే చెప్తున్నానంటే, రైతు లేకపోతే మనం బ్రతకడం కూడా చాలా కష్టమన్నా. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. అది ఎవరైనా కాయగూరలు పండించేవాళ్ళు కావచ్చు, లేకపోతే వరి పండించేవాళ్ళు కావచ్చు, పత్తి పండించేవాళ్ళు కావచ్చు, అలాగే ఉల్లిపాయలు, అన్నీ పచ్చిమిరకాయలు కావచ్చు, ప్రతిదీ ఏది చేసినా రైతే. ప్రతిదీ కావాలి. ఎందుకంటే మనకు కూరలో వేసుకోవడానికి కొన్ని వస్తువులు కావాలి, అలాగే అన్నం వండుకోవడానికి కొన్ని వస్తువులు కావాలి. పదే చెప్తున్నాను. ఈ రోజైనా సరే కొద్దిగా అధికారులకి అది వెళ్తుంది కాబట్టి గ్రూప్లో నేను పెడుతున్నాను కాబట్టి ఈ మాట పదే చెప్తున్నాను. దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకోండి అన్న. రైతు బాగుంటేనే మనం బాగుంటామన్నా. చెప్తున్నాను కదా, ఎంతమంది ఎన్ని విధాలుగా చూశారు కదా. ఆ కంటైనర్ బెల్ట్ ప్రతి ఒక్కటి తయారు చేస్తే మనిషే తయారు చేస్తాడన్నా. దీనివల్ల ఎంతమంది బాగుపడుతున్నారో అది కొంతమంది, కానీ గొప్ప వాళ్ళు బాగుపడుతున్నారన్న ఆ కంటైనర్ బెల్ట్ వల్ల, అలాగే ఎక్కడున్న పవర్ ప్లాంట్ల వల్ల అనేక పరిశ్రమలు. కానీ బేదోడుగానే ఉంటున్నాడన్నా, లేనోడుగా ఉంటున్నాడు. మీకు అర్థం కావట్లా. ఎందుకు చెప్తున్నానంటే, కనీసం వాడు కష్టపడుతున్న దానికి కొంచెం కూలైనా కొద్దిగా పెంచితే బాగుంటుందన్నా. దయచేసి ఇవన్నీ పక్కన పెట్టేస్తే రైతుని ఆదుకోండినా. రైతు పండిస్తున్న పంటని కనీసం ఒక గిట్టుబాటు ధర తీసుకొచ్చి రైతులకు ఒక భరోసా కల్పిస్తారని చెప్పి నేను ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో పెడుతున్నాను. అర్థం చేసుకోండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా, నా బంధువులు కూడా చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు ఆ వ్యవసాయం మానేసి బయట పనులు
బయట పనులు చేసుకుంటున్నారు. అది రొయ్యలు గుంటలు చేసుకున్న వాళ్ళు రొయ్యలు గుంటలు చేసుకుంటున్నారు, అప్పులు చేసి రొయ్యలు గుంటలు వేసుకుండి, ఎందుకంటే వరి పండించలేక అది గిట్టుబాటు లేక వాళ్ళు రొయ్యలు చెరువులు వేసుకుంటే ఆ రొయ్యలు చెరువులు వేసుకుంటూ కూడా వాళ్ళు లాస్ అయిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలుగా మందు తాగి చనిపోతున్నారు. ఇప్పుడైనా సరే రైతుని అనేవాడిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాలకి నాకు ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను అనేక వీడియోలు పెడుతున్నాను, రైతుల గురించి కూడా ఒక వీడియో పెట్టాలని ఆశ కలిగి ఉన్నా. ఎందుకంటే లేనివాడిగానే ఉన్నాడు, ఉన్నవాడుగానే ఉంటున్నాడు. దయచేసి ఈ వీడియో ద్వారా కొంతమందికైనా మార్పు రావాలి. ఎందుకంటే రైతు అనేవాడిని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకు పదే చెప్తానంటే ఈరోజు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. అనేక ప్రాంతాల్లో వరదలు కూడా కొట్టుకెళ్ళిపోతున్నారు. వేసుకున్న పంటకి సరైన గిట్టుబాటు రావట్లేదు. మా సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేదు. ఆ పొలాలు ట్రాక్టర్లు వెళ్ళడానికి బాగాలేదు. ట్రాక్టరు అన్ని పంటంతా పండించుకోండి, పంటంతా పంట చేతికి వచ్చిన తర్వాత 6 పుట్టులు మళ్ళీ నీటిలో కలిసిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడ్డదంటే అంత బాధపడుతుంది. అదిగే దారి సౌకర్యాలు అనేక ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కనీసం రోడ్డు లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ పొలాల్లోంచి వచ్చిన ధాన్యం పండించుకుని దరికి వచ్చినప్పుడు కనీసం సరైన దారిలో ఆ ట్రాక్టర్ రాటకైనా రోడ్లు బాగా వేయాలి, రైతులను ఆదుకోవాలి. ఎందుకు చెప్తానంటే రైతే ఈ దేశానికి ఎన్నెముక. రైతు లేకపోతే మనకు 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్ళవు. అదే మళ్ళీ చెప్తున్నాను, మా ఏరియాల్లో చుట్టుపక్కల ఏరియాల్లో మీరు ఎవరిని ఆదుకోపోయినా పర్లేదు, ఎవరిని మీరు పట్టించుకోపోయినా పర్లేదు, రైతుని అనేవాడిని కొంచెం పట్టించుకోండి, రైతు కష్టాలు తెలుసుకోండి. రైతుకి విత్తనాల్లో కావచ్చు, ఏదైనా గిట్టుబాటు పండించిన పంటలో కావచ్చు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు రోడ్డు సౌకర్యం చేసి చనిపోతున్న వారిని ఎలాగో మనం ఆపలేము, మీరు ఎలాగో ప్రభుత్వాలు పట్టించుకోలేరు. కనీసం రోడ్డు సౌకర్యం బ్రతుకున్నప్పుడైనా సరే వాళ్ళకు కొంచెం ఆధారం చూపిస్తారని చెప్పి నాకు ఒక చిన్న మనవి.